కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో అఫిడవిట్ ద్వారా వెల్లడిస్తున్న విషయాలు అవాస్తవాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఎంక్వైరీ కమిషన్. ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం నియమించిన కమిషన్ బీఆర్కే భవన్లో విచారణ ప్రారంభించింది. ఇవాళ 18 మంది ఇరిగేషన్ ఇంజనీర్లను కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఇంజనీర్లందరూ ఈ నెల 25లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. విచారణ ప్రక్రియలో భాగంగా కమిషన్ ముందు నీటిపారుదల శాఖకు చెందిన 18 మందికి పైగా ఇంజనీర్లు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణం, నాణ్యత నిర్వహణ, డ్యాం సేఫ్టీ ఇంజనీర్లు ఇందులో ఉన్నారు. డిజైన్లు, అధ్యయనాలు, గమనించిన అంశాలు, తీసుకున్న చర్యలు వంటి అంశాలపై ఇంజనీర్లను విచారణ చేశారు. కమిషన్ ముందు చెప్పిన అంశాలను అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని ఇంజనీర్లను ఆదేశించింది కమిషన్. అఫిడవిట్లలో అవాస్తవాలుంటే చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరించింది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లపై విచారణ జరుగుతోందన్నారు జస్టిస్ పీసీ ఘోష్. అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డవుతాయని అన్నారు. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్టు కనిపిస్తోందన్న జస్టిస్ సమస్యలు రాకపోయి ఉంటే ప్రజలకు చాలా ఉపయోగపడేవన్నారు. లోపం ఎక్కడుంది, ఏం జరిగిందన్న విషయమై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఎవరి ప్రమేయమైనా ఉందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు జస్టిస్ ఘోష్ తెలిపారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలిపిస్తామని అన్నారు.